హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీషో నుంచి తీసుకున్న 3 శారీస్ని నేను లాంగ్ ఫ్రాక్స్ కింద ఎలా కన్వర్ట్ చేశాను అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ది వచ్చి ఈ క్రేప్ సిల్క్ శారీ. ఇది మోస్ట్ ట్రెండింగ్ శారీ మొన్నటి వరకు. దీన్ని నేను ఎలా స్టిచ్ చేశానంటే మనకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా టైప్ నేను స్టిచ్ చేశాను. ఎలాంటి అతుకులైతే లేవు. హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసి నేను ఇలా ఫుల్ స్లీవ్స్ అయితే ఇచ్చాను. యోక్ పార్ట్ అయితే నేను ప్రిన్సెస్ కట్ ఇచ్చాను. ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కదా, దీనికి వాడు ఏం చేశాడంటే 9 మీటర్స్ లేస్ వరకు అటాచ్ చేసి ఇచ్చాడు శారీకి. ఆ లేస్ని నేను సపరేట్ చేసి అది వేరే డ్రెస్కి అటాచ్ చేశాను. బ్లాక్ కలర్ కాబట్టి దేని మీదైనా సెట్ అవుతుంది. అలాగొచ్చేసి ఇంకో కలర్ శారీ మెరూన్ కలర్. ఇదైతే షిఫాన్ శారీ అని ఉంది. ప్యూర్ మంచి క్వాలిటీ అనమాట. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పటికీ నేను 4-5 టైమ్స్ నేను వాష్ చేసినా కూడా కలర్ ఎలవడం లాంటి ప్రాబ్లం అయితే ఏదీ రాలేదు. బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను అలా హ్యాండ్స్కి నేను అటాచ్ చేశాను. ఇవి ఎల్బో స్లీవ్స్. యోక్ పార్ట్ వచ్చేసి నేను అలా ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చాను. దీంట్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నవి. ఇది కూడా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనమాట. దీనికి కూడా ఎలాంటి అతుకులు అనేవి నేను వేయలేదు. మొత్తం మంచి క్లాస్ లుక్ అయితే వస్తుంది. ఏ పార్టీకైనా సూపర్ ఉంటుంది. మొత్తం యోక్ పార్ట్ నేను ఖాళీగా ఉంచి హ్యాండ్స్ వరకు ఆ బ్లౌజ్ పీస్ అనేది నేను అలా అడ్జస్ట్ చేసి వేశాను. అలాగే వచ్చేసి ఇంకొకసారి ఇదైతే మోస్ట్ పాపులర్ అనమాట. మొన్నటి వరకు కాటన్ ఫ్రాక్స్ కూడా ప్రజెంట్ బజార్లో అమ్ముతున్నారు. నేనేం చేశానంటే ఆ ఫ్రాక్స్ కాకుండా ఈ 250 పెట్టి ఈ శారీ తీసుకుంటే నాకు 6 మీటర్స్ అయితే వచ్చింది. దీన్ని కూడా నేను హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా లాగా నేను స్టిచ్ చేశాను. ఎందుకంటే మా పాపకు కూడా ఫ్రాక్ స్టిచ్ చేద్దామని. యోక్ పార్ట్లో నెక్కి హ్యాండ్స్కి వాటికి కలిపి నేను రెడ్ కలర్ పైపింగ్ థ్రెడ్ అయితే పైపింగ్ వేసాను. దీనికి కూడా ఎలాంటి ఇది అడ్జస్ట్మెంట్ అయితే లేదు కింద. దీన్ని నేను ఇంకొక చున్నీతో పేరప్ చేశాను. ఇది వచ్చేసి నెట్టెడ్ చున్నీ. దీన్ని కూడా నేను మీషోలో నుంచే తీసుకున్నాను. దీన్ని అలా వేసుకున్నప్పుడైతే మంచి లుక్ అయితే వస్తుంది. దీనికి ఉన్న వర్క్ డీటెయిలింగ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఇచ్చాడు. థ్రెడ్ వర్క్ కూడా సూపర్ అయితే ఉంది. నెట్ కూడా మనకేమీ అంత గుచ్చుకున్నట్లయితే ఏమీ లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇది కాస్ట్ వచ్చేసి నాకు 150 రూపీస్ అయితే పడింది. ఈ డ్రెస్ని ఈ నెట్ చున్నీతో పేరప్ చేసిన, ఈ రెడ్ కలర్ చున్నీతో పేరప్ చేసినా కూడా సూపర్ అయితే ఉంటుంది. మీకు ఈ రెండిట్లో ఏ చున్నీతో అయితే డ్రెస్ బాగుంటుందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.